ఇదే మణికర్ణిక ఘాట్. ఎప్పుడు ఇక్కడ కంటిన్యూస్గా శవాలు కాలుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర మనం దగ్గరికి వెళ్ళి మరి మీకు చూపిస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. దిస్ ఈజ్ వంశీ వండర్. సో ప్రజెంట్లీ మనమైతే కాశీలో ఉన్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ. సో ప్రజెంట్లీ మనమైతే హసీఘాట్లో ఉన్నాం. సో చూస్తున్నారు, ఇదంతా హసీఘాట్ అనమాట. ఎక్స్ట్రాడినరీ ఉంటుంది హసీఘాట్. ఇప్పుడు మనం షికారాకి వెళ్ళబోతున్నాం. సో బోటింగ్కి వెళ్ళి అలా మనం అన్ని ఘాట్స్ యొక్క స్టోరీ తెలుసుకుందాం. Our boat, we are going sorry. So guys, this is హసీఘాట్ అనమాట. హసీఘాట్ అంటే ఇక్కడ హసీ రివర్ కలుస్తుంది. సో అందుకనే దీన్ని హసీఘాట్ అంటారు. సో అన్నిటికంటే స్పెషల్ ఘాట్ అనమాట. ఇదొకటి దశస్వమేధ్ ఘాట్. సో ఈ రెండింటికి డిఫరెంట్ క్రేజ్ ఉంటుంది అనమాట. హసీఘాట్కి కానీ నెక్స్ట్ దశస్వమేధ్ ఘాట్కి కానీ. అండ్ క్లౌడీగా ఉంది మౌసమ్ అయితే. సో మనం ఘాట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయవచ్చు మంచిగా. సో మనం ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లాస్ట్ టైం అయితే మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేసామట ఘాట్స్ అన్నీ. సో ఇప్పుడు అంత క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇది మోటార్ బోట్ కాబట్టి కష్టమవుతుంది. సో వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువైపోయింది అనమాట ఘోరంగా. అండ్ లాస్ట్ టైం అయితే నేను ఇప్పుడు వింటర్లో వచ్చేటప్పటికి తక్కువ ఉండేది. సో ఇది పీక్ మాన్సూన్ కాబట్టి వాటర్ అనేది ఇలానే ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా. వావ్ కదా, అసలు ఆ దూరం నుండి ఘాట్స్ చూడటం ఎక్స్పీరియన్స్ వేరనమాట. పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎక్స్ట్రాడినరీ ఉంటుందన్నమాట మొత్తం. వాట్ ఏ వ్యూ మ్యాన్. మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో అదే హరిశ్చంద్ర ఘాట్ అనమాట. అక్కడ ఎక్కువ శవాలు కాలుతూ ఉంటాయి. సో ఇదొక పార్ట్. అండ్ మణికర్ణిక ఘాట్ ఒకటి, అక్కడ కూడా శవాలు కాలుతూ ఉంటాయి అనమాట. సో శవాలు కాలేజ్ అయితే మెయిన్ మనకి మణికర్ణిక ఘాట్. ఒకవేళ మీకు అఘోరాలని వాళ్ళని చూడాలి అనుకుంటే మీకు మణికర్ణిక ఘాట్లోనే కనిపిస్తారనమాట. ఇదంతా హరిశ్చంద్రిక ఘాట్ అనమాట. వావ్, సీరియస్లీ మనం ఆ ఘాట్స్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి పీస్ఫుల్ వైబ్ తగులుతుంది. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ చూస్తారనమాట. మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సో మనం దశస్వమేధ్ ఘాట్ దగ్గరికి వచ్చేసాం. గంగా హారతి అనేది దశస్వమేధ్ ఘాట్లో ఎప్పుడు మనం మిస్ కాకూడదు అనమాట. కాశీ వచ్చి ఇక్కడ మనం దశస్వమేధ్ ఓడి అమ్మ చూడటానికి మొసలు అనిపించింది రా 2 సెకండ్లకి నాకైతే. సో ఎప్పుడు కూడా దశస్వమేధ్ ఘాట్కి ఆ క్రేజ్ డిఫరెంట్ అనమాట. మోస్ట్ క్రౌడెడ్ ప్లేస్ అండ్ అక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ ఘాట్ అని కూడా చెప్పొచ్చు అనమాట దశస్వమేధ్ ఘాట్. మొత్తం బోట్స్తో వాటితో వీటితో అసలు చూడటానికి క్రౌడెడ్గా ఉన్నా సరే చూడటానికి అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందన్నమాట బయట నుండి. We are very near to మణికర్ణిక ఘాట్. సో మణికర్ణిక ఘాట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఘాట్ అనమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఎప్పుడూ కంటిన్యూస్గా శవాలు కాలుతూనే ఉంటాయి అక్కడ. మనం లాస్ట్ టైం ఏంటంటే నేను మణికర్ణిక ఘాట్ను చూపించలేకపోయాను అనమాట. సో ఇదే ఆ మణికర్ణిక ఘాట్. ఎప్పుడు ఇక్కడ కంటిన్యూస్గా శవాలు కాలుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర మనం దగ్గరికి వెళ్ళి మరి మీకు చూపిస్తా ఏంటి ఎలా ఉంటుంది అసలు ఏంటి దాని స్పెషాలిటీ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట.
ఈ మణికర్ణిక ఘాట్ పక్క నుండి కూడా ఎంట్రీ ఇవ్వచ్చు మనం. సో ఇలా వెళ్ళి ఒక కారిడార్ ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేస్తే మనం విశ్వనాథ్ మందిర్కి ఇటు నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట, దగ్గర పడుతుంది. అండ్ దశస్వమేధ్ ఘాట్ నుంచి కూడా మనకి దగ్గర పడుతుంది అనమాట. సో అక్కడ మీరు చూడొచ్చు ఇంక్లైన్డ్ టెంపుల్ ఉంటుంది అనమాట. ఇలా ఇంక్లైన్డ్ షేప్లో అసలు అది ఎలా కట్టారు ఏంటి అనేది కూడా ఒక వింతే అనమాట అది కూడా. సో ఇదే మణికర్ణిక ఘాట్ అనమాట. చూస్తున్నారు ఎలా కాలుతుందో, మొత్తం కంటిన్యూస్గా శవాలు కాలుతూనే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కొంతమంది చెప్పడం ఎలా చెప్తారంటే ఆ రోజుల్లో సతీదేవి చెవిలో రింగ్ ఉండేది, రింగ్ ఇక్కడ పడిపోతుంది అనమాట. సో ఇక్కడ పడిపోతే ఏంటంటే చాలామందికి ఎతకమని చెప్తుంది. సో ఎంతకి వెతికినా సరే అది దొరకదనమాట. దొరకపోయేసరికి ఏంటంటే మణి వలన నా మనసు ఎలా అయితే మండుతుందో, సో ఇక్కడ కూడా మంటలు ఎప్పటికీ ఆగకుండా కంటిన్యూస్గా మండుతాయి అని ఒక శాపం పెడుతుందంట ఆ సతీదేవి. అప్పటి నుంచి ఏంటంటే కంటిన్యూస్గా ఇక్కడ చితిమంటలు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి అనమాట. మీరు చూస్తే ఎవ్రీ 15-20 మినిట్స్కి ఒక బాడీ వచ్చి కాలుతూనే ఉంటుంది ఇక్కడ. సో మీరు రివర్ బ్యాంక్కి అటువైపు వెళ్ళొచ్చు అనమాట. అటువైపు వెళ్ళి హార్స్ రైడింగ్ లాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు చేయొచ్చు. క్యామెల్ రైడ్స్, హార్స్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి. అలాంటివన్నీ యాక్టివిటీస్ మీరు చేయొచ్చు. అండ్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది అసలు. వాటర్ ఫ్లో అయితే బాగా, ఎందుకంటే గత 3 డేస్గా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. సో అందుకే ఫుల్ అసలు ఫ్లో ఉందన్నమాట. సో చూస్తున్నారా, వీఆర్ వెరీ నియర్ టు దశస్వమేధ్ ఘాట్. సో ఇది చాలా పవిత్రమైన ఘాట్ దశస్వమేధ్ ఘాట్, ఎందుకంటే ఇది వెరీ నియర్ టు కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనమాట. సో ఇది అలియాబాయ్ ఉల్కర్ ఘాట్ అనమాట. ఇదేంటంటే ఇందోర్ రాణి అనమాట. ఆవిడ జ్ఞాపకార్థంగా ఇక్కడ స్థాపించిన ఘాట్ అనమాట ఇది. ఇదైతే మున్సి ప్రేమ్చంద్ర ఘాట్ అనమాట. హిందీ రైటర్ ఉన్నాడు కదా, సో ఆయన ఘాట్ అనమాట. ఇది దర్భంగా ఘాట్. ఇది దర్భంగా ఘాట్ అనమాట. సో మీకు దర్భంగా అంటే మన బీహార్లో ఒక ప్లేస్ ఉంటుంది, మీరు నోటీస్ దర్భంగా ఒక ఐ థింక్ డిస్ట్రిక్ట్ అనుకుంటా. సో దర్భంగా రాజు యొక్క మహల్ అనమాట ఇది. ఈ రోజుల్లో ఏంటంటే దీన్ని హోటల్ చేసేసి హోటల్లా చేశారనమాట, 5 స్టార్ హోటల్ చేసేసారు దీన్ని. ఇది ఒక మహల్ అనమాట. అది రాణా మహల్ ఘాట్ అనమాట, జైపూర్ యొక్క రాజు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి రాజులు డెవలప్మెంట్ చేస్తుంటారు కదా, ఆ డెవలప్మెంట్కి తగ్గట్టు హెల్ప్ చేశారు. సో వాళ్ళందరి పేర్ల మీద అక్కడ ఘాట్స్ ఉన్నాయన్నమాట. అండ్ చౌసత్తి ఘాట్ అనమాట, అదేంటంటే ఇక్కడ టెంపుల్ ఉంది ఆ దేవి పేరు పైన. సో అందుకే ఆ టెంపుల్. దిగ్పత్య ఘాట్, ఇది దిగ్పత్య ఘాట్ అనమాట. ఇది కృష్ణ భగవాన్ మందిర్ ఉంటుంది వెనక సైడ్. సో ఇది కరెక్ట్గా హోలీ రోజు ఒక్కరోజే ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుందంట, మిగతా అన్ని రోజులు క్లోజ్ అనమాట. సంవత్సరంలో ఒక్కరోజే ఆ ఘాట్ ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఇది బబువా పాండ్యా ఘాట్ అనమాట. సో పాండవులు వచ్చి ఇక్కడ స్నానానికి వస్తారనమాట, ఇదే ప్లేస్లో స్నానం చేస్తారనమాట. సో అందుకే దాన్ని బబువా పాండ్యా గేట్ అంటారు. బబువా పాండ్యా ఘాట్ కొద్దిగా పెద్ద అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ నుండి ఆ కార్నర్ వరకు ఉందన్నమాట బబువా పాండ్యా ఘాట్. రాజా ఘాట్ అనమాట, మహారాష్ట్ర ఒక రాజా పశురాజ్ ఘాట్ అనమాట ఇది. సో అందుకే ఇది ఆయన పేరు పైన ఉంది, రాజా ఘాట్ అని. ఇక్కడ కొన్ని ఘాట్స్ ఏంటంటే ఈ రాజులు కట్టించిన ఘాట్స్ దగ్గర మహల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మహల్స్ అన్ని ఏంటంటే ఇప్పుడు హోటల్స్ చేశారు అవన్నీ. సో నారద్ ఘాట్, నారద్ ముని ఘాట్ అనమాట. అది మానసరోవర్ ఘాట్ అంటే చూస్తున్నారు అక్కడ పిండదానాలు అవుతున్నాయి ఇక్కడ. సో పిండాలు పెట్టడం కానీ అలాంటివన్నీ ఈ మానసరోవర్ ఘాట్లో జరుగుతాయి అనమాట ఎక్కువగా. సో ఇది ఆ మానసరోవర్ ఘాట్. కొద్దిగా ఇంజిన్ బోర్డ్ కొద్దిగా సౌండ్ ఎక్కువ ఉంటుంది, బట్ అడ్జస్ట్ అవ్వండి. ఐ విల్ ట్రై. నా లోపల నుండి ఆవాజ్ తీసుకొచ్చి మరీ మాట్లాడుతున్నాను ఇంత గట్టిగా, చూడొచ్చు నర్వ్స్ అన్ని పొంగుతున్నాయి అనమాట. సో ఇది మానసరోవర్ ఘాట్. అండ్ క్షమేశ్వర్ ఘాట్ ఆల్రెడీ మీకు చెప్పాను. క్షమేశ్వర్ ఘాట్ అంటే ఇక్కడికి వచ్చి మనం ఏం తప్పులు చేసినా ఇక్కడికి వచ్చి మనం క్షమించమని, గంగానదిలో స్నానం చేసి ఆయనకి మనం క్షమించమని అడిగితే ఆయన అది ఎలాంటి తప్పైనా క్షమిస్తాడంట. సో అందుకే ఇది క్షమేశ్వర్ ఘాట్ అని అంటారు దాన్ని. సో ఇది చౌకీ ఘాట్, ఆ రోజుల్లో పోలీస్ చౌకీ గేట్ అనమాట ఇది. ఐ మీన్ బ్రిటిష్ అసలు ఆ టైం అప్పుడు అంట ఇక్కడ ట్యాక్సెస్ కలెక్ట్ చేసేటోళ్ళు ఇక్కడ నుంచి. సో అందుకనే దీన్ని చౌకీ ఘాట్ అంటారు. మీకు ఎదురు కనిపించేదే కేదార్ ఘాట్ అనమాట. ఈ కేదార్ ఘాట్ ఏంటంటే
ఎవరైతే కేదార్నాథ్ వెళ్ళలేరు, కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళలేరు, సో వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ కాశీ వచ్చి కూడా మనం ఇక్కడ దీన్ని దర్శనం చేసుకుంటే కేదార్నాథ్ వెళ్ళినంత పుణ్యం ఉంటుందంట. సో అందుకే ఇది కేదార్ ఘాట్, ఇది కేదార్ ఘాట్ అయింది. యూ కెన్ సీ గైస్, అది విజయనగరం ఘాట్ అనమాట. సో విజయనగర్ రాజులు కట్టించింది, విజయనగర కర్ణాటక కింగ్స్ కట్టించిన ఘాట్ అనమాట అది. సో అక్కడ బ్రాహ్మణ్స్ ఆశ్రమం కూడా ఉంటుందన్నమాట అక్కడ. అండ్ దిస్ ఈజ్ లాలీఘాట్. లాలీఘాట్ అంటే ఇక్కడ మన కాళీమాత టెంపుల్ ఉంటుందన్నమాట ఇక్కడ. దిస్ ఈజ్ హరిశ్చంద్రిక ఘాట్ అనమాట. సో హరిశ్చంద్రిక ఘాట్లో కూడా డెడ్ బాడీస్ కాలుతూ ఉంటాయి. మణికర్ణిక ఘాట్ ఒకటి, హరిశ్చంద్రిక ఘాట్లో ఎప్పుడు డెడ్ బాడీస్ కాలుతూ ఉంటాయి అనమాట. సో ఇది హరిశ్చంద్రిక ఘాట్. హరిశ్చంద్రిక ఘాట్ కూడా సపరేట్ స్టోరీ ఉంది. సో ఇది కర్ణాటక ఘాట్ అనమాట. సౌత్ ఇండియన్స్ వస్తారు కదా, మన కర్ణాటక సైడ్ వాళ్ళు, సో వాళ్ళకి ఇక్కడ ఒక ఆశ్రమం ఉందన్నమాట. సో దాని పేరు పైన ఇది కర్ణాటక ఘాట్ అయింది. సో గంగా నదులు అందరూ స్నానం చేసి తన పాపాలని కడిగేసుకుంటున్నారనమాట. ఇది హనుమాన్ ఘాట్ అనమాట. నాగా సాధువులు ఉంటారు కదా, కుంభమేళ జరిగితే ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. సో పైన వాళ్ళకి ఆశ్రమం కూడా ఉందంట. సో నాగా సాధువులకి సంబంధించిన ఘాట్ అంట ఇది. అండ్ హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది. సో అందుకే ఇది హనుమాన్ ఘాట్ అయింది. గులైరా ఘాట్ అనమాట. సో దండి సాధువులు అంటే ఆరెంజ్ కపడా వేసుకుని సాధువులు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం ఉంటుందంట. అండ్ శివాలా ఘాట్ సూర్యదేవ్ హవేలీ అని ఉంది కదా. సో శివాలా ఘాట్ ఎందుకంటారంటే ఇది నేపాల్ యొక్క రాజు అంట. ఏ మహానివారణ ఘాట్ అనమాట ఇది. ఏ నిరంజని ఘాట్. సో నిరంజని ఘాట్. అండ్ ఆ పైన ఉన్నది లైక్ ఇట్స్ ఎక్సర్సైజ్ సెంటర్ అనమాట. యోగా ఇలాంటి మెడిటేషన్ చేయడానికి అవన్నీ ఉంటాయన్నమాట. సో యోగా మెడిటేషన్ చేస్తారట పైన నాగా సాధువులు వాళ్ళు వీళ్ళు. అండ్ చేత్సింగ్ ఘాట్, ఇది బనారస్ రాజు యొక్క ఘాట్ అంట ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ రోజుల్లో మోస్ట్లీ మూవీ షూటింగ్స్ కానీ ఏమైనా అవి ఎక్కడ అవుతూ ఉంటాయట. ప్రభు ఘాట్ పేర్లోనే ఉంది. ప్రభు అంటే మనం జగన్నాథ్ ప్రభు. సో ఆయన టెంపుల్ ఉందంట. సో అందుకే దీన్ని ప్రభు ఘాట్ అనే పేరుగా పిలుస్తారట. పంచకోట ఘాట్, నిషాద్ రాజ్ ఘాట్ मतलब నిషాద్ ఘాట్ అంటే భగవాన్ రామ్కి ఏంటంటే గంగానదిని బోట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి గంగానది క్రాస్ చేయడానికి హెల్ప్ చేశారట. సో అందుకే నిషాద్ ఘాట్ అట. సో ఇదంతా ఈ బోట్ అతని చెప్పే స్టోరీ నాకేం తెలియదు. పంచకోట్ ఘాట్ అంటే కెనడియన్ టూరిస్టులు వచ్చి అక్కడ కొంతమంది పేద పిల్లలకి విద్య ఎడ్యుకేషన్ ఇస్తారట. సో జైనీ ఘాట్ అంటే జైనీ ఘాట్ అంటే మీకు తెలిసిందే, జైనిజం వాళ్ళ టెంపుల్ ఉందంట. సో అందుకనే అది జైన్ ఘాట్ అయింది. వత్సరాజ్ ఘాట్. సో వత్సరాజ్ ఘాట్ అంటే మనకి గణేష్జీగా మందిరం ఉందన్నమాట. సో అందుకే అది వత్సరాజ్ ఘాట్ అయింది. సో ఇది మాతా నందామయ్య ఘాట్ అనమాట. సో ఉమెన్స్కి ఆశ్రమం ఉంటుందన్నమాట ఇక్కడ. సో అందుకే మాతా నందామయ్య ఘాట్ అనమాట ఇది. సో దట్ ఈజ్ జానకి ఘాట్, సీతామాత జానకి ఘాట్ అనమాట అది. ఈ బదాయిని ఘాట్ దగ్గర ఈ 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, ఇదేంటంటే కింద పెద్ద పంప్స్ ఉంటాయి అనమాట. సో అవి సక్ చేసి ఫిల్టరేట్ ఈ గంగానదిని ఫిల్టరేట్ చేసి దాన్ని ఫ్రెష్ వాటర్గా చేసి దాన్ని మనం డైలీ యూజ్ చేస్తామన్నమాట. ఈ 2 కనిపించేవి ట్యాంక్స్ అనమాట పెద్దవి. సో కింద నుండి సెక్షన్ ఉంటుంది. సో సమ్ వర్క్ అయితే జరుగుతుంది, మెయింటెనెన్స్ వర్క్ అయితే ఉంది అక్కడ కిందన. ఇది తులసిదాస్ ఘాట్ అని చెప్పుకుంటారు అనమాట. ఇక్కడే తులసిదాస్ కూర్చొని రామాయణం రచించాడట. సో రేవా ఘాట్ అండ్ ఆ పక్కన హసీ ఘాట్ ఇవన్నీ ఉంటాయి. సో హసీ ఘాట్ అయితే మీకు చెప్పాను, హసీ నది కలుస్తుంది. సో అందుకని అది హసీ ఘాట్ అయింది. కొన్ని ఘాట్స్ అయితే నేను మిస్ అయ్యి ఉండొచ్చు, నన్ను క్షమించండి, నాకు తెలీదు. ఈ ఫాస్ట్లో వెళ్ళిపోయాం అనమాట. టోటల్ మనం చూసినవి 40 మెయిన్ ఘాట్స్ అనమాట. సో ఇవి 40 మెయిన్ ఘాట్స్, మొత్తం 85 ఘాట్స్ ఉంటాయి. మనమైతే 40 మెయిన్ ఘాట్స్ అయితే చూసాం మణికర్ణిక వరకు. సో చాలా పెద్దవి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనమాట. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే గైస్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మీరు ఘాట్స్ అనేవి చూడొచ్చు. ఈ వ్లాగ్లో ఘాట్స్ యొక్క స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ రైట్ నౌ. టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ సీ యూ ఆల్ గైస్. జై హింద్.